హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్. ఇందిరమ్మ ఇండ్ల పథకం L1 L2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అట్లనే క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇండ్లు L1 కేటగిరీకి సంబంధించి మన హైదరాబాద్ మినహా గ్రామీణ ప్రాంతాలలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల స్థలం ఉండి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు కదా. దానికి సంబంధించి తొలి విడతలో చాలా వరకు ఇండ్లు కంప్లీట్ అయినాయి అనమాట. కంప్లీట్ అయినప్పటికీ లాస్ట్ బిల్ రాలేదనమాట. చాలామందికి లాస్ట్ బిల్ అంటే ₹1,60,000. అయితే వాళ్ళు మార్చి నుంచి వెయిట్ చేస్తున్నారు. మార్చ్ 31 వరకు కంప్లీట్ అయిన ఇల్లులకి ఈరోజు 200 కోట్ల రూపాయలు వాళ్ళకైతే విడుదల చేయడం జరిగింది. ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వాళ్ళకైతే పూర్తిగా 5 లక్షలు అందినట్టే. మిగతా వాళ్ళకి ఏప్రిల్ మేలో కంప్లీట్ అయిన వాళ్ళకి త్వరలోనే విడుదల చేస్తారట. అయితే తొలి విడతకు సంబంధించి అయితే రెండో విడత కూడా ఆల్రెడీ ప్రారంభించారు. రెండో విడత మనకి జూలైలోనే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు, కానీ మంజూరు పత్రాలు ఎవరికి కూడా మంజూరు చేయలే. అయితే సెప్టెంబర్ 15 తర్వాత నెలాఖరు నుంచి ఈ రెండో విడతకు సంబంధించి కూడా అర్హులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పారు. బాగానే ఉంది. అయితే దీంట్లో కూడా మరి కరెక్ట్గా జరిగిందా అంటే దీంట్లో కూడా అర్హత గల వరకు అంటే అనర్హత గల వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇల్లులు వచ్చినాయి. గవర్నమెంట్కి తెలుసు, మంత్రి పొంగులేటి దాకా కూడా విషయం వెళ్ళినప్పటికీ చూసి చూడనట్టే వదిలేసినారు. గ్రామీణ ప్రాంతాలలో అవసరం ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకంటే కూడా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఆస్తిపాస్తులు స్థితిగతులు ఉన్న వాళ్ళకే వచ్చిన ఇండ్లు ఎక్కువ ఇచ్చారు. కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అని పెడితే వాళ్ళకే చాలామంది ఇచ్చుకున్నారు. ఒక పాస్ మార్కులు అయితే వేయొచ్చు, ఒక పర్వాలేదు, కొంతవరకు 30-35 మార్క్స్ వేయొచ్చు అని చెప్పొచ్చు. ఎక్కువ 70% వరకు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఒక 30% వరకు లేని వాళ్ళు కూడా అక్కడక్కడ వచ్చినాయి. అయితే రెండో విడతల నిజంగా అర్హత గల పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాం. ఎందుకంటే 5 లక్షల రూపాయలనే ఆ స్థలంలో కట్టుకొని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మాకు వస్తే బాగుంటుందని కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 5 లక్షలు కాదు, 5 లక్షలు కలుపుకొని 10 లక్షలు కలుపుకొని దాన్ని మంచి కట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళు అనర్హులే అని చెప్పొచ్చు నా ఉద్దేశం. నిజంగా ఈ రెండో విడతల న్యాయం చేస్తే బాగుంటుంది నిజమైన పేదలు, కానీ చూస్తున్నాం. అయితే నెక్స్ట్ L2 కేటగిరీకి సంబంధించి ఈ ముఖ్యమైన పెద్ద సమస్య ఇక్కడనే ఉంది. L2 కేటగిరీ అంటే మనకు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పుడు సొంత స్థలం లేని పేదలు కూడా అప్లై చేసుకున్నాం. మనకి L2 కేటగిరీలో చేర్చారనమాట సొంత స్థలం లేని వాళ్ళకి. అయితే మనకు ఎట్లా అంటే మనకు ఫస్ట్ అయితే మనకు L2 స్థలం లేని వాళ్ళకి, పేదలకి స్థలం చూపించి మరి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. అది జరగలేదు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో అవి ఇస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అవి సంవత్సరం వరకు టైంపాస్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు అని ఉగాది అని సంక్రాంతి అని వచ్చారు, కంప్లీట్ కాలేదు, కూలిపోతున్నాయి అని అవి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే లాస్ట్కి ఈ మధ్య ప్రకటించారు దసరా వరకు ఉన్నాయి 23,000 క్యూర్ పరిధులు ఉన్నాయి. ఓన్లీ క్యూర్ పరిధిలో 23,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. వాటికి కొన్ని పనులు పెండింగ్లు ఉన్నాయి. వాటి కంప్లీట్ చేసి సెప్టెంబర్ 15 ఆర్ సెప్టెంబర్ నెలాఖరు వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి దసరా కానుకగా ఇస్తామని చెప్పారు. 23,000 ఇల్లులు. ఎక్కువ పట్టణ చెరువులో ఎక్కడెక్కడ ఏ ఇల్లులు ఉన్నాయి కూడా చెప్పారు. మనం ఆల్రెడీ అఫీషియల్గా వార్త వచ్చింది, ఆ వార్త కూడా వీడియో చేసినాం. అయితే దసరా కానుక కొంతమందికి రావచ్చు. అయితే L2 కేటగిరీలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ సర్వే చేసిరనమాట. అయితే ఇంటింటికి కరెక్ట్గా సర్వే అయితే చేయలే. కొంతమంది సర్వే కరెక్ట్గా చేసిరో ఎట్లా చేసిరో తెలియదు, కానీ మనకైతే మొన్న 2-3 నెలల క్రితం మనకు ఆల్రెడీ L2లో ఉన్న వాళ్ళని చాలామంది L3లకి మార్చబడినారు. మీకు అర్హత లేదు, మీకు ఎలిజిబిలిటీ లేదని, ఒక 4-వీలర్ అని, మెయిన్ 4-వీలర్ ఉందని, లేకుంటే మీకు సొంత ల్యాండ్ ఉందని, సొంత ఫ్లాట్ ఉందని, మనకు సొంత కరెంటు బిల్ రెంట్కున్నప్పుడు కూడా కరెంటు బిల్ వస్తుంది, వాటర్ బిల్ వస్తుంది, వాళ్ళని కూడా L3లకి మార్చారు అనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్, మనకు మనుషులు చేయలేదు, ఒక సాఫ్ట్వేర్ని పొందుపరిచారు. సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఆధార్ నంబర్ ద్వారా మనకి వాళ్ళ పేరు పైన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేయడం వల్ల అట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా కొన్ని L3కి మార్చినారంట. మరి దానిపైన చాలామంది నిజంగా లబ్ధిదారులు మాకు ఏవి లేవు, అనవసరంగా మనకు అర్హత ఉన్నప్పటికీ L3లకు మార్చిన అనేవాళ్ళు చాలామంది ఫిర్యాదు చేసుకున్నారు. మనకు తెలిసిందే, ప్రజావాణిలో, కలెక్టర్ ఆఫీస్లో మరి చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. అక్కడ నుంచి అయితే ఎటువంటి రిప్లై రాలే, ఇప్పటివరకు సరైన రిప్లై రాలే. 4-వీలర్ అంటే క్యాబ్ నడుపుకునే క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మినహాయింపు ఇస్తామని చెప్పారు, కానీ అఫీషియల్గా ఎటువంటి రిప్లైస్ రాలేదు. త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు LIG ఇండ్లపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి వీటిపైన ఎక్కువ సర్వే అనేది, వీటిపైన కూడా సర్వే మొదలు పెట్టారట. మొన్న మలక్పేటలో ఎక్కడనో సర్వే చేస్తున్నారు. అయితే జిల్లాలలో ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలో మన హైదరాబాద్ నుంచి అక్కడక్కడ ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారు. మన నిజామాబాద్లో, ఒక జగిత్యాల, కరీంనగర్లో, మన నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలామంది డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పంపిణీ చేస్తున్నారు అక్కడక్కడ ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్ని. అయితే క్యూర్ పరిధిలో అయితే తెలిసిందిగా మన 23,000 ఉన్నాయి, ఇవి దసరా కానుకగా ఇస్తారు అని చెప్తున్నారు. అయితే దీంట్లో మరి L2లకి చాలామందిని
మళ్ళీ ఎలిజిబిలిటీ రావచ్చు కొంతమందికి నిజంగా అర్హులైన వాళ్ళకి. మరి ఏదేమైనా చాలామంది అర్హులు లక్షల్లో ఉన్నారు. మనకి ఇల్లు లేని వాళ్ళు, స్థలం కూడా ఇల్లు కావాల్సిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఉన్నవాళ్ళు. మనకి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి చాలా తక్కువ. నిజంగా దాంట్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది పెండింగ్లో ఉన్నాయి, లిస్ట్లో ఆల్రెడీ మంజూరు అయ్యి లిస్ట్లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి కొంత పోవచ్చు. L2లో ఉన్న సర్వే చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి గెస్టెడ్ ఆఫీసర్ పెండింగ్ అని చూపిస్తుంది. L2లో ఉన్న వాళ్ళకైనా, L1 ఉన్న వాళ్ళకైనా. అది సర్వే చేసినప్పుడు ఈ గెస్టెడ్ ఆఫీసర్ పెండింగ్ అప్రూవల్ అయిందా, లేకుంటే అక్కడ కూడా కొన్ని ఏరేయచ్చు, అక్కడ కూడా కొన్ని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కలెక్టర్ అప్రూవల్ అని వస్తే వాళ్ళు మనకు లైన్లో ఉన్నట్టే. లైన్లో ఉన్నప్పటికీ ఇవి కూడా చాలామంది ఉంటారు కాబట్టి లక్కీ డ్రా ద్వారానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. L2లో వాళ్ళకి దసరా వరకు కొంతవరకు రావచ్చు. ఏదేమైనా కొంతవరకు వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇల్లు కట్టదు. పేద ప్రజలకి స్థలం చూసి పేద ప్రజల కోసం ఇల్లులు అయితే కట్టదు. కేసీఆర్ కట్టినట్టు డబుల్ బెడ్రూమ్లు కానీ సింగిల్ బెడ్రూమ్లు ఏవి కూడా కట్టదు. వీళ్ళు కట్టేది ఒకటి LIG టవర్స్, అది కూడా 6 లక్షలకి అమ్ముకుంటున్నారు కదా, తెలిసిందే అది విషయం. దాని ప్రాసెస్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈరోజు దాంట్లో కూడా పొరపాట్లు జరిగినాయి. దాంట్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామందిని అర్హత ఉన్నప్పటికీ రిజెక్ట్ చేశారనమాట. దానికి అభ్యంతరం ఉంటే తెలియజేయవచ్చు అన్నారు, తెలియజేసారు చాలామంది. రేపు ఈరోజు 25th వరకు తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. మరి కొంతమంది మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్ట్కి తీసుకున్నప్పటికీ టోటల్గా 40,000 అర్హులు, 40,000 లేకుండా 45,000 అర్హులని 27వ తారీఖున వాళ్ళకి ఈ ఇల్లు కేటాయిస్తారనమాట. ఇల్లు కేటాయిస్తే లక్కీ లాట్ ఇస్తారు. ఆడ ఇచ్చేది 7,400 ఇంట్లో ఏమో ఇస్తారు. లబ్ధిదారులు అర్హత ఉన్న వాళ్ళే 40,000 పైనే ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా వెయిట్ లిస్ట్, వాళ్ళందరూ కూడా రావు యాక్చువల్గా. వాళ్ళకి 2వ విడతలో ఇస్తామని చెప్తారో, లేకుంటే 10,000 వాపస్ ఇస్తారో, లేకుంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతారో, ఇవన్నీ మనం రేపు తెలుస్తుంది. మనకి 27న వీటిపైన పూర్తి వివరాలు అయితే తెలుస్తుంది. మరి చాలామంది అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ L2 సంబంధించి అయితే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కట్టదు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి మన లోకల్ కంటే కూడా నాన్ లోకల్స్కి ఎక్కువ ఇల్లులు ఇచ్చారు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఈ LIG టవర్స్కి సంబంధించి కూడా అట్లనే చాలామందికి వెళ్తున్నాయి. నిజమైన అర్హులకి మరీ చిన్న కోణంలో 360 డిగ్రీస్లో చూసి ఇచ్చినాం, ఎంక్వైరీ చేసినామని చెప్తున్నారు. కానీ చిన్న కోణాలు, మన అడ్రస్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ మన రేషన్ కార్డు పైన అడ్రస్ చాలామందికి ఊర్లలో ఉంటుంది. ఆధార్ కార్డు పైన అడ్రస్ కూడా చాలామందికి ఊర్లలో ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్లో చెప్పింది ఒకటి రూల్స్, తర్వాత మార్చినారు. మీకు అడ్రస్ అక్కడ ఉందని కూడా చాలామంది రిజెక్ట్ చేశారు. మరి ఇది కూడా చాలామందికి ఫస్ట్ చెప్పింది ఒకటి, తర్వాత చెప్పింది ఒకటి. దీనిపైన ఆల్రెడీ వీడియో చేసినాం. దీనిపైన రేపు మరో వీడియో వస్తుంది. ప్రభుత్వం ప్రజలనైతే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇండ్ల పథకం సంబంధించి ఒక L1 కేటగిరీ కొంచెం కొన్ని పాస్ మార్కులు వేయచ్చు, మిగతా అన్ని కూడా ఫెయిల్ అనేది చెప్తాను నేనైతే. మరి మరో అప్డేట్తో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మళ్ళీ కలుస్తాను. మరి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.